బంజారాహిల్స్ పెద్దమ్మ గుడి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా అన్ని ప్రాంతాలలో దేవాలయాల మీద దాడులు విపరీతంగా పెరిగినాయి. ఒక దేవాలయం మీద దాడి మర్చిపోక ముందే ఇంకో దేవాలయం మీద దాడి జరుగుతూ ఉన్నది. ఎవరికి అడ్డు రాని ప్రజలందరూ ఆరాధ్య దైవంగా భావించి ప్రతి సంవత్సరం బోనాల పండుగ నిర్వహించుకున్నటువంటి బంజారాహిల్స్ పెద్దమ్మ గుడిని కూల్చాల్సిన అవసరం ఏమొచ్చింది? ప్రభుత్వానికి అధికారులకు భయం లేదు. భయం చూపడతాం మేము కూడా. ప్రభుత్వానికి హిందూ దేవాలయాన్ని కూల్స్తే ఏ విధంగా పరిణామాలు ఉత్పన్నమవుతాయో ఇలా బంజారాహిల్స్ పెద్దమ్మ గుడి కూలట్టు కదా. ఇలా హిందూ సమాజం అంతా ఒకటైంది. వేలాది మంది యువకులు ఇలా బంజారాహిల్స్ పెద్దమ్మ గుడి కోసం ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ ప్రభుత్వం సమాజం చెప్పాలి. ఎవరైతే గుడిని కూర్చోరో ఫస్ట్ అధికారులు సస్పెండ్ అయ్యండి ఫస్ట్. అరే ఇదే ఇంకా వేరే మతాలకు సంబంధించి కూర్చోద్దాము మీకుందా? రోడ్ కడ్డంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని దేవాలయాలు ఉన్నాయి, ఎన్ని మసీదులు ఉన్నాయి, ఎన్ని చర్చలు ఉన్నాయి? మేము ఇతర మతస్థులు కూర్చోమని అంటలేము. అరే హిందూ దేవాలయాలు ప్రాణ కోసం ఎందుకు కూర్చున్నారు? ఇవాళ ఓలికి బోనాల పండుగను పవిత్రంగా జరుపుకుంటున్నారు. భాగ్యనగర పండుగ వాతావరణం ఉంది. ఈ పరిస్థితిలో కావాలని కుట్రలు చేసి వాళ్ళ పెద్దమ్మ కూడా కూర్చోడము ఇది ఎంత వరకు కరెక్ట్? అంటే జూబ్లీస్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు అలా ముస్లింస్ 30% ఉన్నారు కాబట్టి వాళ్ళ ఓట్లు రావాలంటే పెద్దమ్మ కూడా కూర్చోాలి. మీరు గుర్తుంచుకోండి బిడ్డ, జూబ్లీస్ లో హిందువులందరూ ఓటు బ్యాంక్ మారుతారు. నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాను, ముస్లిం ఓటు బ్యాంక్ కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ కుట్రలో భాగమే ఇలా బంజారాహిల్స్ పెద్దమ్మ గుడిని గుర్చి వాళ్ళ కేవలం జూబ్లీస్ లో ఒక వర్గం ఓట్ల కోసం ఆ వర్గం ఓట్ల ద్వారా గెలవడానికే వాళ్ళ పెద్దమ్మ గుడి కూర్చొని ఎంత ధైర్యం ఉండాలి మీకు, ఎంత దమ్ము ఉండాలి మీకు పెద్దమ్మ కూర్చోడానికి? ఎస్ మేము చేస్తాం. ఇవాళ 80% ఉన్న హిందువుల ఓటు బ్యాంక్ మారుతాం. మేము ఈ పెద్దమ్మ గుడి సాక్షి చెప్తున్నాం. మేము 80% ఉన్న హిందువుల ఓటు బ్యాంక్ మారుతాం. కాంగ్రెస్ పార్టీ పెద్దమ్మ గుడి కూల్స్తే ఏ విధంగా గుణపాఠం హిందూ సమాజం చెప్తుందో వాళ్ళ చూపడానికి హిందూ సమాజం సిద్ధంగా ఉంది. సమర్థాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని చేరుస్తున్నాను. ఇది మంచి పద్ధతి కాదు. రాష్ట్ర ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పాలి. దీని మీద సంబంధిత అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి.